Harsha Hospital, Center for Plastic and Cosmetic Surgery, Liposuction, Tummy tuck, breast surgery, lip, chin and nose correction సేవలు. మీ అందానికి నమ్మకమైన చిరునామా హర్ష హాస్పిటల్స్ కొంపల్లి హైదరాబాద్. జీవీఎంసీ కాంట్రాక్ట్ కార్మికులు జీవీఎంసీ కార్యాలయం దగ్గర ఆందోళన అయితే చేస్తున్నటువంటి విజువల్స్ చూడవచ్చు. దాదాపుగా కొన్ని వందల మంది ప్రస్తుతం అయితే జీవీఎంసీ కార్మికులంతా కూడా ఇక్కడ ఆందోళన అయితే కొనసాగిస్తున్నారు. పెండింగ్ ఉన్నటువంటి ఎన్నో బకాయిలన్నింటినీ కూడా వీళ్ళు చెల్లించాలంటూ కూడా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే జీవీఎంసీలో అనేక డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా గత కొంతకాలంగా ఉద్యోగాలు చేస్తున్నా ఇప్పటి వరకు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి జీతభత్యాలకు సంబంధించి కానీ అదేవిధంగా వీళ్ళకి ఇవ్వాల్సినటువంటి బెనిఫిట్స్ ఏవి ఇవ్వకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తుంది, ఇప్పటివరకు పట్టించుకోవట్లేదని వీళ్ళ ఆందోళన అయితే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే ఇక్కడ జీవీఎంసీకి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ కార్మికులు చేస్తున్నటువంటి ఆందోళనకు సంబంధించి అసలు ఏంటి, ఎందుకు అంటే వీళ్ళకి ఎంతకాలం నుంచి బకాయిలు ఉన్నాయి, ఎందుకు వీళ్ళని ప్రభుత్వం పట్టించుకోవడం లేదు? ప్రస్తుతం జీవీఎంసీ కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీలో మున్సిపల్ కార్పొరేషన్లో ఆప్కాస్ ఏదైతే ఉందో ఆప్కాస్ స్థానంలో వేరే కొత్త యాప్ను తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు దాకా ఉన్న యాప్ ఆప్కాస్ వల్ల కాస్తో కోస్తో మేలు జరుగుతుంది. 1వ తారీఖుకి జీతాలు వస్తూ ఉన్నాయి, పిఎఫ్ ఈఎస్ఏ సమయానికి కట్ అవుతున్నాయి. ఇప్పుడు ఈ యాప్ను రద్దు చేసి దీని బదులు ఇంకో పోర్టల్ని తేవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. దీనివల్ల ఈరోజు 21వ తారీఖు అయినా మార్చి నెల జీతాలు ఎంతవరకు రాలేదు. ఏ నెల జీతం ఆ నెల పడితేనే కుటుంబం గడవలేని పరిస్థితి ఉంది. ఇంకా అనేక మున్సిపాలిటీల్లో రాష్ట్ర వ్యాప్తంగా 4 నెలలు 5 నెలలు 6 నెలలు కూడా జీతాలు బకాయి ఉంటున్నాయి. ఏ నెల జీతం ఆ నెల వస్తేనే బతకలేని పరిస్థితుల్లో నెలల తరబడి జీతాలు బకాయిలు ఉంటే ఎలా బతకాలి అని చెప్పి అడుగుతున్నాం. ప్రభుత్వం కానీ జీవీఎంసీ కానీ అసలు ఏం సమాధానం చెప్తుంది? చెప్పట్లేదు. అలాగే రెండోది ప్రధానమైన డిమాండు, కార్పొరేషన్లో ఎవరైతే 60 సంవత్సరాలు దాటారో వాళ్ళందరినీ విధుల నుంచి తొలగిస్తున్నారు. తొలగించిన వారి స్థానంలో వాళ్ళ కుటుంబ సభ్యులను వేసుకునే పద్ధతి ఇప్పటిదాకా ఉంది. అలాగే ప్రమాదం జరిగి యాక్సిడెంట్లు కానీ న్యాచురల్ డెత్ కానీ చనిపోతే వాళ్ళ కుటుంబ సభ్యులకు ఉపాధి కల్పించాలి. ఇది చట్టం చెప్తుంది, పద్ధతిగా ఇదివరకు ఆనవాయితీగా వస్తూ ఉంది. ఇప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులను వేసుకోకుండా ఈ పోస్టులన్నీ దొడ్డిదారిన లక్షల రూపాయలకు అమ్ముకుంటూ ఉన్నారు. కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, అధికారులు అందరూ కొమ్మక్కయ్యి ఈ పోస్టులను లక్షల రూపాయలకు అమ్ముకుంటున్నారు. ఈ రకంగా జాయిన్ అవ్వడం వల్ల వాళ్ళకి ఆప్కాస్లో కాకుండా డైలీ వేజ్ మీద రోజుకి 450 రూపాయలు మాత్రమే చెల్లిస్తారు. దీనివల్ల వాళ్ళకి పిఎఫ్ కానీ ఈఎస్ఐ కానీ ఉద్యోగ భద్రత కానీ సెలవులు కానీ ఏ చట్టాలు ఉండవు. రెండోది కార్మికులు చనిపోయినా రిటైర్ అయిన వాళ్ళ పిల్లలకి ఉద్యోగాలు ఇవ్వటం లేదు. మా డిమాండ్ ఏంటంటే ఎవరైతే చనిపోయిన కుటుంబాల తాలూకా పిల్లలు ఉన్నారో, ఎవరైతే రిటైర్ అయిపోయిన వాళ్ళ పిల్లలు ఉన్నారో, ఎవరైతే లాంగ్ టైం ఆబ్సెంట్ అయిపోయిన పిల్లలు ఉన్నారో, సిక్ అయిపోయిన వాళ్ళు ఉన్నారో వీళ్ళ కుటుంబ సభ్యులందరికీ ముందు ఉపాధి కల్పించి మిగిలిన పోస్టులు మిగతా వాళ్ళకి ఇవ్వండి. అది ఇవ్వకుండా మా వాళ్ళు కడుపులు కొట్టి వాళ్ళకి ఇస్తామంటే లేదు. ఇప్పుడు ఎమ్మెల్యేలు ఒత్తిడి చేస్తున్నారు, మీరు జాయిన్ అవుతారా జాయిన్ అవరా అని. ఇన్స్పెక్టర్లు ఒత్తిడి చేస్తున్నారు. ఒక్కసారి ఈ ఉద్యోగాలు జాయిన్ అయిపోతే 21,000 బదులు 13,000 వస్తాయి. పిఎఫ్ ఉండదు, ఈఎస్ఏ ఉండదు, సెలవులు ఉండదు, ఉద్యోగ భద్రత ఉండదు. అందుకనే ఆప్కాస్ పద్ధతుల్లోనే వీళ్ళందరినీ జాయిన్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. కమిషనర్ గారికి సమ్మె నోటీస్ ఇచ్చాం. అలాగే గతంలో ఏవైతే పెండింగ్ సమస్యలు ఉన్నాయో యూజీడీ కానీ, వాటర్ వర్క్స్ కానీ, క్లాప్స్ కానీ, లోడర్స్ కానీ, అలాగే అన్ని డిపార్ట్మెంట్స్ తాలూకవి ఇవి అందరి డిమాండ్స్ మీద కూడా పరిష్కారం చేస్తామని చెప్పి మాట ఇచ్చారు. దాదాపు ఇచ్చిన మాట తప్పి సంవత్సరం గాడుతూ ఉంది. మళ్ళీ మన నోటీస్ ఇచ్చాం, మాట్లాడతామని చెప్పి తాత్కాలికంగా మాకు 1 వారం రోజులు టైం ఇవ్వండి అన్నారు. 1 వారం రోజులు దాటిపోయింది. ఇంతవరకు చర్చలు పిలవకుండా తాత్సారం చేస్తూ మరోవైపున దొడ్డిదారిని ఉద్యోగాలు వేసుకుంటున్నారు. ఇప్పుడు కనుక వెంటనే మాతో చర్చలు జరిపి పెండింగ్ సమస్యల పరిష్కారం చేయకపోతే ఏ క్షణం నుంచి అయినా మేము నిరవధిక సమ్మెకి వెళ్తాము. నిరవధిక సమ్మె వల్ల ప్రజలకు ఏదైనా అసౌకర్యం ఏర్పడితే దానికి పూర్తి బాధ్యత జీవీఎంసీ పాలకవర్గం, అధికారులు, కమిషనర్ గారు, రాష్ట్ర ప్రభుత్వం వహించాల్సి ఉంటుందని మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం. అంటే మనం చూడొచ్చు, ఇటు జీవీఎంసీ కార్మికులకు ఇవ్వాల్సినటువంటి జీతాల విషయంలో కానీ, ముఖ్యంగా పెండింగ్లో ఉన్నటువంటి జీతాల విషయంలో కానీ పరిష్కారం లేదు. అదేవిధంగా ఎవరు చనిపోయినా లేదా యాక్సిడెంట్ ద్వారా ఇబ్బందులకు గురైనటువంటి వాళ్ళ ప్లేస్లో రీప్లేస్ చేయకుండా ఇష్టం వచ్చినటువంటి వాళ్ళని అటు రాజకీయ నాయకులు డబ్బులు తీసుకుని వీటన్నిటిని ఫుల్ఫిల్ చేస్తున్నారని ఆందోళన అయితే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ప్రభుత్వము అదేవిధంగా జీవీఎంసీ అధికారులు సరైన నిర్ణయం తీసుకుని తమ సమస్యలు కనుక పరిష్కారం చేయకపోతే జీవీఎంసీ పరిధిలో ఉన్నటువంటి మొత్తం ఎంప్లాయీస్ అంతా కూడా నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కెమెరామెన్ రాముతో రాజు, బిగ్ టీవీ, విశాఖపట్నం.